మేడారం జాతరలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్కు జరిగిన అవమానంపై దళిత సంఘాలు బగ్గుమన్నాయి. ములుగు జిల్లా ఎస్పీ మంత్రి పట్ల వివక్ష చూపారని, తక్షణమే ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మేడారం జాతరలో ఒక గిరిజన మంత్రికి కనీస భద్రత కల్పించకపోవడం అత్యంత విచారకరమని కాంగ్రెస్ నేత సతీష్ మాదిగ అన్నారు. ఇతర మంత్రులకు భారీ భద్రత కల్పించిన పోలీసులు అడ్లూరు లక్ష్మణ్ కాలినడకన వెళ్తున్నా కనీసం ఒక కానిస్టేబుల్ కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ఈ వివక్షపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని విచారణ జరిపించాలని, ములుగు ఎస్పీపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జాతర బ్రహ్మాండంగా జరిగింది కదా. ఒక మంత్రి గారి విషయంలోనే అక్కడ లోకల్ అధికారులు మంత్రికి భద్రత కల్పించలేకపోవడము ప్రభుత్వ వైఫల్యం కాదండి. ఇప్పుడు అక్కడ నేను ఏమంటున్నాను, ప్రభుత్వం జాతరలో ఎలాంటి ఇబ్బంది జరగలేదు. జాతర బ్రహ్మాండంగా ఉంది. లక్ష్మణ్ గారు కూడా మంచోడు కనుక నడుచుకుంటూ పోతే ఏం కాలేదు. అదే వేరే వ్యక్తి ఉంటే వర్తించండి. దాంట్లో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, తాగుపోతోడు ఉంటాడు. ఏదైనా వాడు చేస్తే జరిగేది పరిస్థితి అని చెప్పిందని మా యొక్క దాంట్లో కొన్ని మంత్రి గారి విషయంలో కొంత ఇబ్బంది కలిగించిన వాతావరణం జరిగింది కనుక అక్కడ ఉన్న వాళ్ళని చర్య తీసుకోవాలి.